హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అందరికీ ఇండిపెండెన్స్ డే 79th ఇండిపెండెన్స్ డే విషెస్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చాలా మార్పులు వచ్చినాయి ఇండియాలో. ఇంకా చాలా చాలా చూస్తారు. ఫ్యూచర్లో చాలా మార్పులు వస్తాయి. శరవేగంగా పెరుగుతుంది మన భారతదేశం అన్ని రంగాల్లోనూ. ప్రతి రంగంలో ఇది అది అని కాదు, అన్ని రంగాల్లో బాగా స్పీడ్గా పెరుగుతుంది. వరల్డ్లో 4th లార్జెస్ట్ ఎకానమీగా డెవలప్ అయ్యింది మన కంట్రీ. ఇది మనం చాలా గర్వించాల్సిన విషయం. తప్పకుండా ప్రతి భారతీయుడు ఖచ్చితంగా ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డే రోజున మన భారతదేశం ఎంత ఎత్తుకు ఎదిగిందా అన్నట్టు మనం చూడాలి. ఇంకా ఎన్నో ఫ్యూచర్లో ఇంకా ఎన్నెన్నో చూస్తాం మనం. శ్రీహరికోట నుంచి రాకెట్ లాంచింగ్ ఏంటి, మిషనరీ ఏంటి, యాపిల్ ఐఫోన్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాకు పంపిస్తున్నారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏం కావాలండి. యాపిల్ ఆల్ ఓవర్ వరల్డ్ యాపిల్ ఐఫోన్ ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యేస్తుంది. ఇట్లాగా చాలా ఇంకా చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చెప్పే ముందు ఫస్ట్ ఇవాళ మనకి ఒక హిస్టారికల్ డే ఇన్ అవర్ హిస్టరీ. అదేంటంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు, రష్యా ప్రెసిడెంట్ పుటిన్ గారు ఇవాళ ఒక మీటింగ్ ఉంది, కలవబోతున్నారు. అలాస్కా, అమెరికాలో అలాస్కా అనే ప్లేస్లో కలుస్తున్నారు. ఆ మీటింగ్ నేను అనుకోవటం మన ఇండియన్ టైం ప్రకారం 8-10 మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, వీరంటే చూడండి. చాలా ఈ కలయిక అనేది, ఈ ట్రంప్ గారు పుటిన్ గారు సమిట్ అనేది చాలా అవసరం ఇప్పుడు వరల్డ్కి. ఎందుకంటే చాలా జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నీ తగ్గి మనకి ఏ ప్రాబ్లం ముఖ్యంగా ఫైనాన్షియల్ మార్కెట్స్కి ఇది చాలా అవసరం. ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా ఈగర్లీ వెయిటింగ్. ఏంటి ఈ మీటింగ్లో ఏం డిస్కస్ చేస్తారు, ఓన్లీ రష్యా ఉక్రెయిన్ వార్ మాత్రం ఆపడానికేనా అన్నట్టు చూస్తున్నారు. బట్ అది బియాండ్ దట్ చాలా విషయాలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందులాగా అమెరికా రష్యా కూడా చాలా గూడ్స్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అందుకని అమెరికా మన రష్యా మీద విధించిన టారిఫ్స్ని కూడా శాంక్షన్స్ని తగ్గించాలనుకుంటున్నాడు, అది ఎత్తేయాలనుకుంటున్నాడు. దీనివల్ల ఖచ్చితంగా మన భారతదేశానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవాళ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మోడీ గారు ప్రసంగిస్తూ ఆయన చెప్పింది ఏంటంటే బ్రిక్స్ కాన్ఫరెన్స్లోకి ఒక మెసేజ్ పంపించాడు ఆయన. అది ఏంటంటే ఇంక నుంచి ఏ కంట్రీకి మేము US$ పేమెంట్ చేయము, ఓన్లీ మా రూపీ యాక్సెప్ట్ చేసుకోవాలి అని పెట్టాడు. ఇది చాలా మంచి విషయం. అది ఎలా ఉంటుందో ఫ్యూచర్ ఏమున్నా US$ని వాడం మేము ఇంకా ఇండియన్ కరెన్సీలోనే పేమెంట్స్ చేస్తాం, మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇది ఒక మంచి విషయం. ఇప్పుడు మనకి ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన బిట్ కాయిన్ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. $1,25,000 వరకు వెళ్ళింది. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండ్కి వచ్చేటప్పటికి $2 లక్షల దాటి పైకి వెళ్తుంది. ఎందుకంటే చాలా పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఫస్ట్ చూసుకోవాల్సింది ఈ వీక్ అమెరికాలో వచ్చిన ఎకనామికల్ డేటాస్ అన్నీ చాలా బాగుంది. మొన్న రోజున ఒక PPI డాటా అని ఒకటి వచ్చింది. అది చాలా బాగుండటం వల్ల కొంచెం మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ డౌన్ అయింది, కొంచెం కరెక్ట్ అయింది మార్కెట్.
మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుంజుకుంది, మళ్ళీ పెరుగుతుంది. ఇందులో చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ కూడా పంప్ అవుతున్నాయి. ఆల్ట్ కాయిన్స్ బాగా పంప్ అవుతున్నాయి. చూసుకోండి, వాచ్ చేసుకోండి. ఇప్పుడు బయింగ్ చేసుకోవడానికి మంచి టైము. బయింగ్ టైం కూడా చెప్పాను కదా. ఎప్పుడు కూడా బయింగ్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి 9 o'clock వరకు యూజువల్గా రెడ్గానే ఉంటుంది మార్కెట్. యూజువల్గా నేను ఎప్పుడు ఉంటుందని చెప్పట్లా, జనరల్గా బయింగ్ టైం మనకి ఎర్లీ మార్నింగ్ 5 to 9 ఇండియన్ టైం ప్రకారం ఆ టైంలో బయింగ్ చేసుకోండి. సెల్లింగ్ ఎప్పుడు నైట్ 11 గంటలకి 12 గంటలకి ఆ టైంలో సెల్లింగ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీలో ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ ప్రెస్ చేశారంటే యాప్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఫోన్లోకి వచ్చిందంటే మీరు కేవైసీ చేసిన హాఫ్ అన్ అవర్లో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఉంది. చూసుకుని ఫ్యూచర్స్లో కూడా ట్రేడింగ్ చేసుకోండి. ఓన్లీ ఫ్యూచర్స్లో కొంచెం లెవరేజ్ జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. ఇది ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్. ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ ఎదురు చూస్తున్నాయి. ఖచ్చితంగా ఇవాళ ఈవినింగ్ చెప్పింది ఏంటంటే, సెప్టెంబర్ 17వ తారీఖుకి ఒక రేట్ కట్ ఉంటుంది. మినిమం 50 BPS పాయింట్స్ ఆర్ ఎంత లేదన్నా 25 BPS పాయింట్స్ అయినా ఉంటుందని ఎదురు చూస్తున్నాం. ఇది కాక ఈ సంవత్సరం ఇంకా రేట్ కట్లు ఉంటున్నాయని చెప్తున్నారు నిపుణులు అందరూ చెప్తుంది. ఇంక నుంచి శరవేగంగా రేట్ కట్స్ ఉంటాయి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్లో. ఇది చాలా సంతోషకరమైన వార్త మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా మనకి అమెరికాలో అక్టోబర్ నవంబర్ కల్లా రెగ్యులరైజ్ అయిపోద్ది. అనౌన్స్మెంట్ చేయటమే, మిగతా లా అంతా పాస్ అయిపోయింది. ప్రాజెక్ట్ క్రిప్టో అనేది ఒకటి చెప్పాను మీకు. దాని ప్రకారం సెప్టెంబర్ ఆఖరికి కానీ అక్టోబర్కి కానీ ఖచ్చితంగా రెగ్యులరైజ్ అయిపోద్ది అంటున్నారు. అయిపోతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికే చాలా బాగుంది. అందరూ హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు గ్లోబల్లీ. ఎందుకంటే మన క్రిప్టో ఇండస్ట్రీ మార్కెట్ క్యాప్ చూసారంటే $4 trillion దాటి పైకి వెళ్ళింది. $4 trillion దాటడం అంటే మామూలు విషయం కాదు. ఇది మామూలు ఇండస్ట్రీ కాదు. అందరూ కూడా ఎదురు చూస్తుంది. ఇదో బ్రహ్మాండమైన అసెట్ అవుద్ది ఫ్యూచర్లో ఇదో బ్రహ్మాండమైన అసెట్ అవుద్ది. మీరు మంచి కాయిన్స్ మంచి వ్యాలెట్లో పెట్టుకుని ఉంటే మీకు ఏ భయం లేదు. ఎక్స్చేంజ్ నేను చెప్పినట్టు CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది కనుక మీకు సజెస్ట్ చేస్తున్నాను. లేదా నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరికైనా చాట్ చేయాలి ఏంటి అనే అవసరం ఉంటే చాట్ చేయండి. చివరిలో ఉంటుంది, ఈ వీడియో ఎండ్లో ఉంటుంది నా వాట్సాప్ నెంబరు. నా వాట్సాప్ నెంబర్ పెట్టి చాట్ చేయండి. అది కాకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చాట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఆడా కాయిన్లో ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆడా కాయిన్ త్వరలోనే ETF రాబోతుంది. దానివల్ల అది విపరీతమైన స్పీడ్గా పెరుగుతుంది కనుక డిప్స్ వచ్చినప్పుడు బిలో 75 రూపీస్ కిందకు వచ్చిందంటే ఖచ్చితంగా బై చేసుకోండి. అలాగే XRPలో కూడా మంచి న్యూస్ ఉంది. XRP న్యూస్ కూడా చూసుకోండి. XRPలో బై చేసుకునేటట్టయితే 280 దగ్గర బై చేసుకోండి. ఖచ్చితంగా మంచి మీకు 350-400 వరకు వెళ్తుంది. అది త్వరలోనే 400 టచ్ చేస్తుంది. ఎందుకంటే దాని మీద ఉన్న కేసులన్నీ తీసేశారు కనుక ఇంకా పెరగటమే, ఇంకా గబగబా పెరుగుద్ది. ఇన్వెస్టర్స్ అందరూ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత హైపర్ లిక్విడ్ అని ఆ కాయిన్ ఒకటి చూసుకోండి. హైపర్ లిక్విడ్ ఒకటి చాలా బాగుంది. ఎందుకంటే ఆడా వచ్చి ఇప్పుడే ఒక క్లిప్పింగ్ కూడా పెడతాను మీకు ఆడాలో. అదేంటంటే రెసిస్టెన్స్, ఇప్పటివరకు ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. $1.10 బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ $1.50 త్వరలో రీచ్ అవుద్ది. $1.50 అంటే
ఇంచుమించుగా మన ఇండియన్ మనీలో 130, 140 ఇంచుమించుగా 150 రూపీస్ అనుకోండి. అంతవరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. త్వరలోనే ఇంకా పైకెళ్తుంది, ఖచ్చితంగా ఇంకా పైకెళ్తుంది. అదొకటి చూసుకోండి. దాని తర్వాత లైట్ కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత లింక్ కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఎక్స్ఎల్ఎం ఒకటి చూసుకోండి. దాని తర్వాత యాప్టాస్ ఒకటి చూసుకోండి. అవాక్స్ ఒకటి చూసుకోండి. సొలానా కొంచెం ఆగి ఉంది, బయింగ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా బై చేసుకోండి. ఎథీరియం ఎప్పుడు చెప్తుంటాను, ఎథీరియం డిప్స్ వచ్చినప్పుడు 4 lakhs కిందకు వచ్చిందంటే ఖచ్చితంగా బై చేసుకోండి. పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటే బై చేసుకోండి. ఖచ్చితంగా మీకు షార్ట్ టర్మ్లోనే ₹1,00,000, ₹2,00,000 ప్రాఫిట్ వచ్చే కాయిన్ ఎథీరియం, అదొకటి చూసుకోండి. దాని తర్వాత డాజ్ కాయిన్ ఒకటి 20 రూపీస్ దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోండి. అది దగ్గరగా 50-60 రూపీస్కి వెళ్తుంది. 50 రూపీస్ అయితే డెఫినెట్గా వెళ్తుంది, చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ ఇంకా లోనే ఉంది, అదొకటి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది మెమీ కాయిన్స్ అవాయిడ్ చేసేయండి. మెమీ కాయిన్స్ వీలుంటే ఎగ్జిట్ అయిపోయి వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.